హలో అండి. ఈ వీడియోలో ఫాలెన్ న్యూ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్‌కి ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే యాన్ మీద జింగ్ పడిపోతాడు కదా! సో, గ్రాండ్‌పా వెళ్ళిపోగానే ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంతలో జింగ్ నా కాలు కొంచెం నొప్పిగా ఉందంటే, యాన్ వెంటనే సారీ చెప్పి ఇక లెగవండి అని చెప్పేసి తనని సోఫాలో కూర్చోబెట్టి నొప్పెక్కడుందంటే, ఇక్కడలే తగ్గిపోతుందిలే కొంచెమే అన్నట్టు చెప్తాడు. ఇద్దరు ఇక బయటికి వెళ్లి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. యాన్ ఏం చెప్తూ ఉంటుందంటే, పైన మూన్‌ని చూసారా? మా పేరెంట్స్‌తో నేను ఇలాగే బయట మూన్‌ని చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ వాక్ చేసేదాన్ని. వాళ్ళని చాలా మిస్ అవుతున్నా అన్నట్టు చెప్తుంది. నువ్వేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. నీకెప్పుడు కావాలంటే నేను కూడా నీతో వాక్ చేసి మూన్‌ని చూస్తాను అన్నట్టు చెప్తే, అదేంటి మీరు నాతో జర్మనీ వస్తున్నారా అంటే, అవును నేను నీతో జర్మనీ వద్దామని ఫిక్స్ అయ్యాను. సో, గ్రాండ్‌పా చెప్పారు కదా! ఐదర్ నీతో అన్నా వెళ్ళిపోవాలి లేకపోతే కంపెనీలో అన్నా ఉండాలని చెప్పేసి నేను నిన్నే చూజ్ చేసుకున్నాను. నీతో పాటు జర్మనీ వచ్చి నిన్ను చూసుకుంటాను అన్నట్టు చెప్తాడు. ఆ మాట చెప్పగానే తనొక్కసారిగా షాక్ అయిపోతుందనమాట. ఏంటి మీరు నిజంగానే కంపెనీ వదిలేద్దాం అనుకుంటున్నారా? అలా ఏం చేయకండి. మీరలా చేస్తే నాకు ఫ్యూచర్‌లో మనీ ఎవరిస్తారు? నేను నిజంగా ఈ కంపెనీని హ్యాండిల్ చేయలేను. నాకంత స్కిల్స్ లేవు. మీరుండాలిక్కడ. మీరవసరం ఈ కంపెనీకి. నాకన్నా ఫైనాన్షియల్ సపోర్ట్ మీరే కదా చేయాల్సింది అన్నట్టు చెప్తూ ఉంటుందనమాట. అంటే నువ్వు నన్ను నమ్ముతున్నావంటే, ఆఫ్‌కోర్స్ నమ్ముతాను. ఒకవేళ మిమ్మల్ని నమ్మకపోయుంటే ఆ వాంగ్ చేతిలో నేనెప్పుడో చనిపోయేదాన్ని కదా! అన్నట్టు చెప్తుందనమాట. అలా మాట్లాడుకో అన్నట్టు జింగ్ చెప్తాడు. సరే. సో, నా మాట విని మీరిక్కడే ఉండండి అంటే, అలా ఏం కాదు. నేను కూడా లాంగ్ వెకేషన్ తీసుకొని చాలా ఇయర్స్ అవుతుంది. సో, కొన్ని డేస్ నీతో పాటు ఉండి లాంగ్ వెకేషన్‌లా తీసుకుందాం అనుకుంటున్నాను. మైండ్ కూడా రిలీఫ్ అవుతుంది కదా! అంటే, చెప్తే వినరు కదా! ఇక సరేలే అన్నట్టు తను కూడా వదిలేస్తుందనమాట. నెక్స్ట్ మార్నింగ్ తన్ని ఒక వెల్ఫేర్ హోమ్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఏంటిదంటే, నేను చిన్నప్పుడు ఇక్కడే ఉన్నాను ఈ వెల్ఫేర్ హోమ్‌లోనే. 5 ఇయర్స్ బ్యాక్ ఈ సైడ్ గవర్నమెంట్ తీసుకుంది. అలాగే బిడ్డింగ్‌కి ఇప్పుడు రిలీజ్ చేసింది. నేను మన కంపెనీ ఇందులో బిడ్డింగ్‌లో కూడా పార్టిసిపేట్ చేసింది. ఇది గనక మనకి సొంతమైతే నేనిక్కడంతా చిల్డ్రన్‌కి కావాల్సినవన్నీ కట్టాలనుకుంటున్నాను. అమ్యూజ్‌మెంట్ పార్క్ ఇంకా ప్లే ఏరియా, స్కూల్ అన్నీ ఏవైతే కావాలో అన్నీ కడతాను అన్నట్టు చెప్తాడనమాట. అలాగే మ్యూజిక్‌ని కూడా యాడ్ చేయండి అంటే తప్పకుండా యాడ్ చేసే దానికి ఓనర్ ఉండాలి కదా! అంటే మీరు నన్ను అడుగుతున్నారా అన్నట్టు యాన్ క్వెషన్ చేస్తే, అంటే మీరు నేనేం మిమ్మల్ని వర్క్ చేయమని చెప్పట్లేదు. బాస్ గారిని చూసుకోమని చెప్తున్నాను అన్నట్టు చెప్తాడనమాట. ఈ బిడ్డింగ్ మన సొంతమైన 1 ఇయర్‌కి ఇవన్నీ కట్టడం అయిపోతాయి. అప్పుడు మనం రిటర్నొచ్చి చూద్దాం అన్నట్టు చెప్తే తను ఓకే అంటుంది. అప్పుడే తనకొక ఫోన్ వస్తుందనమాట జిన్‌కి. ఆ ఫోన్‌లో న్యూస్ వచ్చేసి ఏదో చెప్తారు. ఏంటి నిజమా అన్నట్టు షాక్ అవుతాడు. అసలేం జరుగుతుందంటే టీవీలో ఇలా చెప్తూ ఉంటారు న్యూసు. ఆ న్యూస్‌ని మిస్టర్ క్విన్ అంటే క్విన్ గ్రూప్ అని చెప్పేసి ఇంకో కంపెనీ ఉంటుందనమాట. దాని చైర్మన్ మిస్టర్ క్విన్ ఆ న్యూస్ టీవీలో చూడడం మనకి చూపిస్తూ ఉంటారు. న్యూస్‌లో ఏం చెప్తూ ఉంటారంటే సో గూ గ్రూప్ వల్ల షేర్ ప్రైస్ బాగా డౌన్ అయిపోయింది. ఎందుకో తెలీదు. కొంతమంది అరెస్ట్ అయ్యారు మిస్టర్ వాంగ్ అలాగే. ఇప్పుడు జింగ్‌ని కూడా వాళ్ళు కంపెనీ నుండి తీసేశారు కాబట్టి స్టాక్ ప్రైస్ చాలా పడిపోయింది. ఆల్మోస్ట్ వాళ్ళు నష్టాల్లోకొచ్చేసారని చెప్పేసి టీవీలో న్యూస్‌ని మిస్టర్ క్విన్ చూస్తూ ఉంటాడనమాట. అప్పుడే వాళ్ళ అబ్బాయి క్విన్నీ అక్కడికొస్తాడు. క్విన్నీ వచ్చేసి ఇలా చెప్తాడు. టీవీలో ఇలా కూడా చెప్తూ ఉంటారనమాట. నెక్స్ట్ ఈ కంపెనీని చూసుకునేది మిస్టర్ గు వాళ్ళ గ్రాండ్ డాటర్ యాని అన్నట్టు. ఓహ్! తిన అన్నట్టు తను చూసి అంటాడు. యాక్చువల్లీ ఆ రోజు రెస్టారెంట్‌లో అనుకోకుండా ఒకరిని హగ్ చేసుకుంటుంది కదా! జింగ్ నుండి తప్పించుకోవడానికి. అదెవరినో కాదు క్విన్ ఈయనే అనమాట. సో, తన ఫోటో చూసి తిన అన్నట్టంటే వాళ్ళ నాన్నగారు మిస్టర్ క్విన్ తిను నీకు తెలుసా? అంటే లేదు లేదులే అన్నట్టు చెప్తాడు. ఇంకో పక్క టీవీలో మిస్టర్ గు, జింగ్ ఇంకా యాన్ వీళ్ళు కూడా టీవీలో న్యూస్ చూస్తూ ఉంటారనమాట. అలాగే వాళ్ళ బిడ్డింగ్ ప్రాజెక్ట్ గురించి కూడా సైడ్ వెల్ఫేర్ హోమ్ గురించి కూడా క్విన్ గ్రూప్ ఇంకా గు గ్రూపే కాంపిటీషన్‌లో ఉంది. ఎవరు విన్ అవుతారో ఏంటా అని చెప్పి టీవీలో చెప్తూ ఉంటారు. సో, గ్రాండ్‌పాకి ఇంకేం చేయాలో అర్థం కాక వెంటనే టీవీ ఆఫ్ చేస్తారు. అప్పుడు యాన్ ఇలా చెప్తుందనమాట. మీరేం వర్రీ అవ్వకండి. నాతో ఇప్పుడు జర్మనీకి అంకుల్‌ని పంపించొద్దు. అంకుల్ ఇక్కడుండి చాలా చూసుకోవాలి. లేకపోతే కంపెనీ నష్టాల్లోకి వెళ్ళిపోతుంది అంటే అప్పుడు గ్రాండ్‌పా ఓకే అని చెప్తారు. ఆ రోజు నైట్ నెక్స్ట్ డేకి జర్మనీ వెళ్ళిపోవాలి కాబట్టి బట్టలన్నీ సర్దుకుంటూ ఉంటుంది. అప్పుడే తన ఫ్రెండ్ కాల్ చేసింది యాన్‌కి. కాల్ చేసి "నువ్వు ఎవిడెన్స్ అడిగావు కదా! సో, నాకొక ఎవిడెన్స్ దొరికింది. ఒక ఫోటో పోలీసుల నుండి. అది నీకు షేర్ చేస్తున్నా చూడు" అని చెప్పేసి ఆ ఫోటో షేర్ చేస్తుంది. ఆ ఫోటోలో ఆ అబ్బాయి చేతిలో ఒక టైప్ ఆఫ్ బ్రాండ్ ఒకటుంటుందనమాట సిగరెట్ ప్యాకెట్. సో, అదే బ్రాండ్ తను వాంగ్ తనని కిడ్నాప్ చేసి ఒక ప్లేస్‌కి తీసుకెళ్తాడు కదా! అక్కడ చూస్తుంది. తనకేదో డౌట్ వస్తుందనమాట. నెక్స్ట్ డే ఏమో మన జింగ్ ఆఫీస్‌కి వెళ్తాడనమాట ఇవన్నీ హ్యాండిల్ చేయడానికి. అక్కడేందో రూమర్స్ మాట్లాడుకుంటూ ఉంటే, ఇక రూమర్స్ ఎవరు మాట్లాడుకోవద్దు. అందరూ వర్క్ స్టార్ట్ చేయండి అన్నట్టు చెప్పేసి తన క్యాబిన్‌కి వెళ్తాడు. సో, యాన్ కూడా ఇక జర్మనీ వెళ్ళిపోదాం అనుకుంది కాబట్టి బట్టలన్నీ సర్దుకొని కిందకొచ్చేసిందనమాట. అలాగే వాళ్ళ ఆంటీకి, అలాగే వాళ్ళ తాతయ్యకి బాయ్ చెప్తూ ఉంటుంది. తాతయ్య ఏమో "ఇది నీ ఇల్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు రిటర్న్ రావచ్చు" అన్నట్టు చెప్తాడు. ఓకే. తప్పకుండా అన్నట్టు తను చెప్తుందనమాట. ఆహ్
జింగ్ వచ్చేసి బాధపడుతూ ఉంటాడనమాట. తను జర్మనీ వెళ్ళిపోయింది కదా! సో, ఆకాశంలో చూస్తూ ఉంటాడు ఒక ఫ్లైట్ వెళ్తూ ఉంటే. అప్పుడే తన సెక్రటరీ వస్తాడు. వచ్చేసి ఇలా చెప్తాడు, "ఈవినింగ్ చారిటీ డిన్నర్ ఒకటుంది. అందుకు క్వీన్ గ్రూప్ వాళ్ళు కూడా అటెండ్ అవుతున్నారు. మీకు కూడా ఇన్విటేషన్ వచ్చింది 1 మంత్ బ్యాక్. మరి మీరు వెళ్తున్నారా?" అంటే, "హా! నేను వెళ్తాను" అన్నట్టు చెప్తాడు. ఈవినింగ్ ఆ పార్టీ స్టార్ట్ అయినప్పుడు అక్కడ ఎంట్రన్స్ దగ్గర మీడియా వాళ్ళుంటారనమాట. ఫస్ట్ మిస్టర్ క్విన్ వస్తాడు. క్విన్ రాగానే వాళ్ళు క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. "ఆ బెట్టింగ్ ప్రాజెక్ట్‌లో ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారంటే, అఫ్‌కోర్స్ నేనే అవుతా అని చెప్పేసి అనుకుంటున్నాను" అన్నట్టు చెప్తాడు. మరి ఆహ్, మిస్టర్ గు గ్రాండ్ డాటర్ యాన్ బానే హ్యాండిల్ చేస్తుందని చెప్పి మీరనుకుంటున్నారా? అంటే అదంతా వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ నేను ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి నేను అనుకోవట్లేదు అన్నట్టు చెప్తాడు. ఇంతలో మన జింగ్ కూడా వచ్చేస్తాడనమాట. జింగ్ రాగానే వీళ్ళు క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. మీరు రిజైన్ చేశారు కదా! మళ్ళీ జాయిన్ అయ్యారా? అని చెప్పేసి. మిస్టర్ గు బదులు మీరు డిన్నర్ అటెండ్ అవ్వడానికి వచ్చారా? అన్నట్టు క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. మిస్టర్ క్విన్ అప్పుడే వచ్చి హాయ్ చెప్తాడనమాట. సో, ఆ మీడియా వాళ్ళేం చెప్తారంటే జింగ్‌కి, "మిస్టర్ క్విన్ ఇప్పుడే చెప్పారు ఆ బిడ్డింగ్ ప్రాజెక్ట్ తనే విన్ అవుతారంటే, తను విన్ అవుతారా? చూద్దాం ఎవరు విన్ అవుతారో. మరి ఆయన డిసప్పాయింట్ అవుతారేమో. ఎవరు విన్ అవుతారో మనమే చూద్దాంకా" అన్నట్టు అంటాడనమాట. అప్పుడు మిస్టర్ క్విన్ ఏమంటారంటే, యాన్ జర్మనీ వెళ్ళిపోయినట్టుంది. సెండ్ ఆఫ్ ఇచ్చారన్నట్టు క్వెషన్ చేస్తారనమాట. వీళ్ళిక క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. ఏంటి తను జర్మనీ వెళ్ళిపోయిందా? మరి కంపెనీ ఎవరు చూసుకుంటున్నారు? అని చెప్పేసి క్వెషన్స్ అడుగుతూ ఉంటే ఇంతలో ఆహ్, జింగ్ వెళ్ళి బ్యాక్ డోర్ తీసి యాన్‌ని బయటికి రమ్మని చెప్తాడనమాట. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఏంటి తిను జర్మనీ వెళ్ళలేదా? అని చెప్పేసి. సో, తనేం చెప్తుందంటే మీడియా ముందందరికీ, ఎవరు చెప్పిన రూమర్స్ మీరు నమ్మొద్దు. నేనెక్కడికి వెళ్ళట్లేదు. సో, మా అంకుల్, నేను ఇంకా ఫ్యామిలీ ఇద్దరం కలిసే కంపెనీని చూసుకుంటామన్నట్టు వాళ్ళతో చెప్పి ఇక ఇద్దరు పట్టుకొని లోపలికి వెళ్తారనమాట. లోపలికి వెళ్ళగానే అమ్మాయిలందరూ జింగ్‌నే చూస్తూ ఉండేసరికి, "నీకు అమ్మాయిల ఫాలోయింగ్ బాగున్నట్టుందే నువ్వు హ్యాండ్సమ్‌గా ఉన్నందుకు" అన్నట్టు అంటుంది. "ఏంటి నువ్వు వెళ్ళిపోలేదా?" అంటే, "నాకు క్లూ దొరికింది అందుకే ఉన్నాను. తర్వాత చెప్తాలే" అన్నట్టు చెప్తుంది. అక్కడ కొంతమంది అమ్మాయిలు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. జిన్‌కి ఆస్తేం దక్కదనుకుంటా. యాన్‌ని ఎలాగో వచ్చింది కాబట్టి వాళ్ళ గ్రాండ్ డాటర్ జిన్‌కేం దక్కదేమో అన్నట్టు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే, ఒక అమ్మాయి వచ్చేసి యాన్ మీద కోపంతోటి డ్రింక్ పోద్దామని చెప్పేసి అనుకుంటుంది. బట్ యాన్ పక్కకంటుందనమాట. డ్రింక్ వెనక పడిపోతుంది. అమ్మాయి ఇక వెంటనే ఏదో స్లిప్ అయినట్టు యాక్ట్ చేస్తుంది. ఐయామ్ సో సారీ అని చెప్పేసి, యాన్ నేనిప్పుడే వస్తాను బయటికెళ్తానని చెప్పేసి తను ఫ్రెష్ ఎయిర్ కోసం కొంచెం పైకి వెళ్తుందనమాట. సో, తను వెళ్ళిపోగానే అమ్మాయి వచ్చి కావాలని చెప్పి జిన్‌తో క్లోజ్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. నా కాలు హర్ట్ అయింది. నన్ను కొంచెం బయటికి తీసుకెళ్తావా అని చెప్పేసి, పర్లేదు మీ డ్రైవర్‌ని పిలిపిస్తా అని చెప్పేసి పిలిపిస్తూ ఉంటే, అదంతా కాదు నువ్వే నాకు హెల్ప్ చేయాలన్నట్టు చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇంకొక అమ్మాయి వస్తుందనమాట. మనం బయటికెప్పుడు వెళ్దాం అని చెప్పేసి వాళ్ళందరూ జింగ్ వాళ్ళకి చాలా నచ్చేస్తాడనమాట. అందుకే వాళ్ళందరూ అలా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో, వీళ్ళ నుండి తప్పించడానికి అప్పుడే వాన్ అక్కడికొచ్చేసి జింగ్‌కి వేరే పనుంది నేను తీసుకువెళ్తున్నాను అని చెప్పేసి జింగ్‌ని అక్కడి నుండి తెలివిగా తప్పిస్తుంది. యాన్ పైకి వెళ్తుందని చెప్పాను కదా! క్విన్నీ అక్కడికొస్తాడనమాట. ఎందుకంటే క్వీన్ గ్రూప్ వాళ్ళు కూడా అక్కడికొస్తున్నారు కదా! సో, మిస్టర్ క్వీన్ కొడుకే కాబట్టి క్విన్నీ కూడా అక్కడికొస్తాడు. యాన్‌ని చూసి బ్యాక్ సైడ్ నుండి కళ్ళు మూస్తాడు. ఎవరంటే ఆహ్, నేనే అన్నట్టు చూపిస్తాడనమాట. "మీరా? ఆ రోజు హెల్ప్ చేసినందుకు థాంక్ యూ సో మచ్" అన్నట్టు చెప్తే, "పర్లేదు" అన్నట్టు చెప్తాడనమాట. "పార్టీ జరుగుతుంటే మీరిక్కడేం చేస్తున్నారంటే" "ఏం లేదు ఫ్రెష్ ఎయిర్ కోసం వచ్చాను" అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. ఇంతలో మిస్టర్ క్వీన్ అక్కడికొస్తాడు. క్విన్నీతో "నువ్వు ఎస్కేప్ ఏమి అవ్వట్లేదు కదా! వస్తున్నావు కదా పార్టీకంటే" "నేనెందుకు అలా చేస్తాను నాన్నగారు" అన్నట్టు అంటాడు. అప్పుడే తనకర్థమవుతుంది. ఏంటి ఇతను మిస్టర్ క్విన్ వాళ్ళ అబ్బాయా అని చెప్పేసి. వీళ్ళు మా కంపెనీకి కాంపిటీషన్ కాబట్టి వీళ్ళేదో ఒక స్కెచ్ మైండ్‌లో పెట్టుకొనుంటారు. వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అనుకుంటుందనమాట. మిస్టర్ క్వీన్ రాగానే "నీ పేరేంటి?" అంటే తన పేరు చెప్తే, "ఏంటి మీ అమ్మగారి సర్‌నేమ్ తీసుకున్నావా?" అంటే, "ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ మీకు అనవసరం" అని చెప్పేసి తను కోపంగా కిందకి వెళ్తూ ఉంటే, క్వీనీ కూడా తనని ఫాలో అవుతూ, "మా నాన్నగారు అన్నది పట్టించుకోకు. నేను సారీ చెప్తున్నానంటే, మీరు మైండ్‌లో ఏదో ఒకటి పెట్టుకొని ఇవన్నీ చేస్తూ ఉంటారు. మిమ్మల్ని నమ్మడానికి లేదు" అన్నట్టు తను చెప్తూ ఉంటుందనమాట. "అదేంటి లాస్ట్ టైమ్ నేను హెల్ప్ చేశా కదా నీకు" అంటే, "అసలు మనం ఫ్రెండ్సే కాదు. నువ్వెందుకు ఇంత క్లోజ్‌గా మాట్లాడుతున్నావు? నాతో ఇంత క్లోజ్‌గా మాట్లాడాల్సిన అవసరం లేదు" అన్నట్టు తను చెప్తూ ఉంటుందనమాట. "మరీ కన్నింగ్‌గా మాట్లాడుతున్నావంటే" అప్పుడే అక్కడ మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటే దాన్ని వింటూ ఉంటుంది. సో, ఆ మ్యూజిక్‌ని వింటూ అదెప్పుడు ఎవరు ఆ మ్యూజిక్‌ని కనిపెట్టారో అవన్నీ చెప్తూ ఉంటుందనమాట. పక్కనే ఉన్న క్విన్నీ కూడా తనకు తెలుసని చెప్తూ ఉంటాడు. "నీకు మ్యూజిక్ తెలుసా?" అంటే ఏదో హాబీ అన్నట్టు చెప్తాడనమాట. తను అలానే చూస్తూ ఉంటే అది అబ్జర్వ్ చేస్తది జింగ్ వెంటనే. అక్కడికొచ్చేసి సారీ నేను యాన్‌తో మాట్లాడాలని చెప్పేసి తన చేయి పట్టుకొని పక్కకు తీసుకొస్తాడు. "నువ్వు ఎవరిని ఫ్రెండ్స్ చేసుకున్నావో కొంచెం చూసుకో" అంటే, "నువ్వు కూడా ఏంటి? నీకు నాకు పెద్ద ఏజ్ డిఫరెన్స్ లేకపోయినా సరే పెద్దవాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావంటే" "నేను నార్మల్‌గానే మాట్లాడుతున్నా" అన్నట్టు చెప్తూ ఉంటారనమాట. అక్కడికి మళ్ళీ కొంతమంది అమ్మాయిలు ఇందాక దీని మీద డ్రింక్ పోయాలని చెప్పి ఒక అమ్మాయి అనుకుంది కదా! సో, మళ్ళీ ఆ అమ్మాయి ఇంకొక స్కెచ్ చేస్తుందనమాట. సో, అక్కడ మ్యూజిక్ ప్లే చేస్తున్నారు కదా! వాళ్ళకి వెళ్లి చెప్పు తను పెర్ఫార్మ్ చేస్తుంది. తనని ఇరికిద్దామన్నట్టు అనుకుంటారు. సో, తను ఎలాగో మ్యూజికల్ డొమైనే కాబట్టి
అక్కడ అనౌన్స్ చేయగానే తను స్టేజ్ మీదకి వెళ్ళి, ఈ చారిటీలో నేను పర్ఫార్మ్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి అందరికి అనౌన్స్ చేసి నేను చేస్తాను అన్నట్టుగా. సో, జింగ్ కూడా వచ్చేసి నేను కూడా తినికి హ్యాండ్ ఇస్తానని చెప్పేసి తనేమో పియానో వాయిస్తూ ఉంటే, తినేమో వయలిన్ వాయిస్తూ ఉంటుందనమాట. అలా తన పర్ఫార్మెన్స్ కంటిన్యూ చేసి అందరికిస్తుంది. చాలా బాగా ఇస్తుందనమాట. అందరూ షాక్ అయిపోతారు. చాలా బావుందని చెప్పేసి కూడా అంటారు. మిస్టర్ గు వాళ్ళ అసిస్టెంట్ ఈరోజు పార్టీకి యాన్ కూడా అటెండ్ అయిందంట. తను జర్మనీ వెళ్ళలేదు. ఇక్కడే ఉంటుందని చెప్పేసి చెప్తే నాకు చాలా హ్యాపీగా ఉంది. యాన్ కూడా కంపెనీ బాధ్యతలు టేకప్ చేయడం వల్ల ఇద్దరు కలిసి కన్ఫర్మ్‌గా నా పేరు నిలబెడతారని చెప్పేసి గ్రాండ్‌పాగా మిస్టర్ గు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ రోజు పార్టీ అయిపోయిన తర్వాత యాన్ ఇంటికి రాగానే జింగ్ ఏం చేస్తాడంటే వెంటనే తన చేయి పట్టుకొని "నువ్వు వెళ్ళిపోదాం అనుకున్నావు కదా! మళ్ళీ ఎందుకు స్టే బ్యాక్ చేస్తున్నావు" అంటే మా పేరెంట్స్ రిలేటెడ్ చనిపోయారు కదా! సో, దాని రిలేటెడ్ ఒక క్లూ నాకు దొరికింది. అందుకే ఉన్నానన్నట్టు చెప్తుందనమాట. ఇంతటితో మనకి పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.